ముందు మన మిత్రపక్షాలుగా మనతో కలిసి పనిచేసిన అన్ని పార్టీలకు మన ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించారు. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అదే రీతిలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చినప్పుడు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా పదవి స్వీకారం చేశారు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి స్వీకారం చేశారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ విభజించబడినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి ఈ నష్టాలు వస్తాయి, ఈ ఇబ్బందులు వస్తాయి, ఈ సమస్యలు ఉన్నాయి. పోలవరం సమస్య ఉంది, రాష్ట్రానికి రెవెన్యూ లోటు సమస్య ఉంది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పాలవుతుందని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర వహించిన మన వెంకయ్య నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవి స్వీకారం చేశారు. ఇవాళ వారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ను రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విభజించబడిన ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు విశాఖపట్నం నగరం మీద కూడా ఆధారపడింది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రధానమైన నగరం విశాఖపట్నం నగరం. నేను రెండు విషయాలు మీ ముందు తెలుసుకున్నాను. రాజకీయ రాజధాని ఎక్కడ ఉండాలనే దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నిర్ణయం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం జరుగుతుంది. ఏ రకంగా ముందుకెళ్తే ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాజకీయ రాజధాని రాష్ట్రంలో మరే ప్రాంతంలో నిర్ణయం చేసినా మనకి ఇబ్బంది లేదు. కానీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు ఒక పారిశ్రామిక రాజధానిగా తయారవ్వాలి, ఒక ఆర్థిక రాజధానిగా తయారవ్వాలి, ఒక పర్యాటక రాజధానిగా తయారవ్వాలి, ఒక సాంస్కృతిక రాజధానిగా తయారవ్వాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మన జిల్లాకు చెందిన మంత్రివర్యులు అనుమోదనులు గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్న పాత్రుడు గారు కూడా ఉన్నారు. వారి యొక్క సహకారంతో కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల యొక్క అభివృద్ధి ముందుకెళ్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. విశాఖపట్నంలో ఈ రోజున పర్యాటక కేంద్రంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సముద్ర తీరంలో బీచ్ రిసార్ట్లు, పక్కనే ఉన్న అనంతగిరి, అరకు, పాడేరు లాంటి కొండ ప్రాంతాల్లో హిల్ రిసార్ట్లు, శీతాకాలం వస్తే కాశ్మీరు, కులు మనాలి, హిమాచల్ ప్రదేశ్లో లాంటి అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు వచ్చే లంబసింగి ప్రాంతం మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో కూడా మనం విహార కేంద్రాలను ఏర్పాటు చేసి, పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యాటకులకు వసతులు కల్పిస్తే ఈ రాష్ట్రంలోని పర్యాటకులనే కాదు, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకుల్ని, విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించగలిగిన శక్తి విశాఖపట్నానికి ఉందని నేను మనం చేస్తూ ఉన్నాను. ఆ విధంగా పర్యాటక కేంద్రాలని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మనందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే, విశాఖపట్నానికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్లాలన్నా మనకి కొండంత అండగా మన కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు మనం అనుకున్నారు. విశాఖపట్నం అభివృద్ధి యొక్క, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యొక్క శ్రద్ధ చూపే యొక్క కేంద్ర మంత్రి మనకున్నారు. కాబట్టి మన అభివృద్ధి సందర్భంలో ఏ రకమైన యొక్క ఇబ్బందులు ఉండవని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ రోజున పెద్దలు ఎంవీఎస్ మూర్తి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల ముగ్గులో కూరుకుపోయింది. విశాఖపట్నం యొక్క ఉక్కు ఫ్యాక్టరీ BIFRకు నివేదించబడే పరిస్థితికి వచ్చింది. అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడుస్తుందా, మూతపడుతుందా, వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారన్న భయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలిగింది. ఆనాడు మనం పార్లమెంటు సభ్యుల యొక్క సహకారంతో
బాలయోగి గారి యొక్క సహకారంతో, ఎర్రమ నాయుడు గారి యొక్క సహకారంతో, వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న 1330 కోట్ల రూపాయల అప్పును మూలధనంగా మార్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాటలో నడిచే విధంగా కృషి చేసినట్టు ఘనత మన వెంకయ్య నాయుడు గారికి ఆనాటి మన పార్లమెంట్ సభ్యులకు. అంతేకాదు విశాఖపట్నంలో వర్షం పడితే 2 రోజులు చినుకులు పడితే విశాఖపట్నం విమానాశ్రయంలో నీళ్లు వచ్చాయి. విమానాశ్రయానికి సెలవు ఇచ్చేవాళ్ళు, విమానాలు దిగే కాదు. విశాఖపట్నం యొక్క అభివృద్ధి, విశాఖపట్నం యొక్క విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తేనే సాధ్యమవుతుందని విశ్వసించి ఆ రోజున వెంకయ్య నాయుడు గారు మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా కలిసి రక్షణ శాఖ మంత్రిత్వ సహాయంతో, జార్జ్ ఫెర్నాండెస్ గారి యొక్క సహాయంతో, ఆ రోజున్న కేబినెట్ డిఫెన్స్ కార్యదర్శి టిఆర్ ప్రసాద్ గారి యొక్క సహకారంతో 190 కోట్ల రూపాయలను మంజూరు చేయించి విశాఖపట్నం యొక్క విమానాశ్రయ రన్వేను 10,000 అడుగుల వరకు విస్తరించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విషయం కూడా వెంకయ్య నాయుడు గారి యొక్క కృషి వల్ల జరిగిందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈనాడు విశాఖ విమానాశ్రయం రాత్రిపూట విమానాలు దిగే సౌకర్యం వచ్చిందంటే, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ వచ్చిందంటే, అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి మనం తీసుకెళ్లే అవకాశం వచ్చిందంటే ఆ రోజు వెంకయ్య నాయుడు గారు వేసిన పునాది, ఆ యొక్క నిర్ణయం, ఆ యొక్క కృషి కారణంగానే ఈ రోజు మన విశాఖ విమానాశ్రయం మన ముందు కనిపిస్తుంది. ఎందుకు ఈ విషయాలు మీకు ప్రస్తావిస్తున్నానంటే, ఆ రోజు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం విశాఖపట్నానికి, విశాఖ పరిసర ప్రాంతాలకు ఎన్నో ఒత్తిడి చేస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తే, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న భద్రాచలం డివిజన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కు మరలా ఇవ్వాలని కోరితే బిల్లులో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టలేదు. రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి స్వయంగా ప్రధానమంత్రి రాజ్యసభకు వచ్చి ఈ అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను, దీనికి నేను ఆర్డినెన్స్ తీసుకొస్తాను, ఈ ముంపు గ్రామాలను, నిర్వాసిత ప్రాంతాలకు కావాల్సిన స్థలాన్ని, గ్రామాల్ని ఆంధ్రప్రదేశ్కు తరలించే విధంగా మేము ఆర్డినెన్స్ తీసుకొస్తామని ఆ రోజున మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారి యొక్క ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ వారి పదవి కాలం అయిపోయింది తప్పితే ఆ వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చలేదు. భద్రాచలం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చలేదు. కానీ నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కేబినెట్ సమావేశంలో ఈ యొక్క పోలవరం ముంపు గ్రామాల యొక్క ఆర్డినెన్స్ ని అన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరింపజేసి దేశ అధ్యక్షుడు యొక్క ఆమోదం పొంది ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు లేకుండా చేసిన యొక్క ఘనత వెంకయ్య నాయుడు గారికి ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. బిల్లులో ఉంది రైల్వే జోను ఏర్పాటు చేయాలని. కానీ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి పెట్టిన కమిటీలో ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన ప్రతినిధులు లేరు. ప్రజల్లో అనుమానం వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్లు మాత్రమే కొత్త రైల్వే జోన్లో వేస్తారేమో, విశాఖపట్నం డివిజన్ని భువనేశ్వర్లో ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఉంచుతారేమో అనే అనుమానాలు కలిగాయి చాలా మంది. వెంకయ్య నాయుడు గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రిని, రైల్వే బోర్డు చైర్మన్ ని వారి యొక్క ఛాంబర్ కు ఆహ్వానించి ఈ సమస్యలను వారికి చెప్తే ఇవాళ 2 రోజుల్లో ఆ కమిటీలో ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన ప్రతినిధులు కూడా చేర్చారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలని కూడా వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తప్పకుండా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు వస్తుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దానికి వెంకయ్య నాయుడు గారు కొండంత అండగా మనకు ఉంటారనేటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇవే కాదు, ఇలా చెప్పుకోతుంటే అనేక సమస్యలు ఉంటాయి. నేను ఇవాళ అంతా మీ అందరికీ చెప్పదలుచుకునేది, మొట్టమొదటిసారిగా వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా మన నగరానికి వచ్చారు. మనందరం కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. వారి యొక్క పూర్తి సామర్థ్యాన్ని, వారి యొక్క శక్తిని ఉపయోగించి
ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు, ప్రత్యేకించి విశాఖపట్నం సంబంధించిన యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వారి యొక్క అండ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, ముందు చూపుతో అనేక మంచి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పొందుతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందనే విశ్వాసం నాకు పూర్తిగా ఉందని మీ అందరికీ మనం చేస్తూ